హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి వరంగల్లో ఫేమస్ బిర్యానీ ప్లేస్ అయిన ఖుర్షీద్ హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని లోకల్ వాళ్ళు చాలా మంది సజెస్ట్ చేశారు. సో ఎవరిని అడిగినా చాలా మంది ఖుర్షీద్ హోటల్ సజెస్ట్ చేశారు. సో నేను ఫుల్ వీడియో అయితే తీసాను, కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకున్నాను. సో పూర్తిగా చూపించాను అనమాట. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో స్టార్టింగ్లో లైక్ చేసేయండి. మనమైతే ఖుర్షీద్ హోటల్ లోపలికి అయితే వచ్చేసాము. మీరే చూసుకోవచ్చు జనాలు. వీళ్ళైతే పార్సల్ తీసుకుని పోయేవాళ్ళు అనమాట. సో చాలా మంది ఇక్కడ పార్సల్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, తినేవాళ్ళు తింటూ ఉంటారు. సో వీళ్ళు వచ్చేసి టైమింగ్స్ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ 11:30 నుంచి నైట్ 2-3 వరకు కూడా ఉంటుంది. సో లేట్ నైట్స్ ఎవరైనా కూడా ఇక్కడైతే వచ్చి తింటూ ఉంటారు. ఇంకా ఖుర్షీద్ హోటల్ రేట్లు అయితే ఈ విధంగా ఉంటాయి. ఫ్యామిలీ 600 రూపీస్, ప్లేట్ వచ్చేసి 300 రూపీస్, సింగిల్ వచ్చేసి 160 రూపీస్ అనమాట. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అదే టేస్ట్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఇక్కడ హండీలుగా ఖాళీ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకు 3 హండీస్ అయితే కనిపిస్తున్నాయి. అవి అయిపోగానే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఇంకా ఒక 4 హండీలు అయితే పెట్టుకున్నారు. సో అవి అయిపోగానే వీటిని అట్నే వేస్తారు అనమాట బిర్యానీని. అలా రోజుకి 15 నుంచి 16, 17 హండీలు అయితే అయిపోతాయి. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వరంగల్లో ఖుర్షీద్ హోటల్ ఎంత పేరు సంపాదించుకునిందో. సో ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనం తీసుకునే బిర్యానీకి ఆ కాస్ట్కి వీళ్ళు సో క్వాంటిటీ మాత్రం గట్టిగా ఇస్తారు, కడుపు నిండా తినచ్చు. సో అలా అయిపోగానే ఇలా హండీలుగా పెట్టేస్తూ ఉంటారు. సో ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుంది రోజంతా. సో ఇప్పుడు హండీ అయితే ఓపెన్ చేశారు. పైన అయితే ప్లెయిన్ రైస్గా ఉంది, కింద మసాలా ఉంటుంది. దాన్ని రెండు మిక్స్ చేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేస్కి అయితే తీసుకుపోతున్నారు ఈ హండీని. సో ఈ హీట్ అలానే మెయింటైన్ చేయడానికి వీళ్ళు సర్వింగ్ ప్లేస్లో ఆ టేబుల్ కింద కూడా బొగ్గులతో హీట్ని అయితే ఉంచారనమాట. దీనివల్ల బిర్యానీ వేడివేడిగానే ఉంటుంది. కస్టమర్ ఎప్పుడు వచ్చి అడిగినా కూడా అదే వేడిని మీరు మెయింటైన్ చేస్తారు కాబట్టి సో మంచి క్వాలిటీ అండ్ టేస్ట్ మంచిగా ఇవ్వగలుగుతున్నారు. బిర్యానీ మనకి ఎలా కావాలంటే అలా మసాలాతో వాళ్ళు కస్టమైజ్ చేయిస్తారు. ఫుల్ ఆఫ్ మసాలా వేసి ఏమన్నా వేయిస్తారు, లైట్ మసాలా వేసి ఏమన్నా వేయిస్తారు. ఇంకా ముక్కలో మసాలా మాత్రం భయంకరంగా పడుతుంది అనమాట. తింటుంటే ఆ ఫ్లేవర్, ఆ బిర్యానీ అరోమా కానీ భలే ఉంటుంది. నేను 2 years బ్యాక్ యూట్యూబ్ స్టార్టింగ్లో వీడియో అయితే చేశాను. సో చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే. సో చాలా రోజుల తర్వాత ఫుల్ డీటెయిల్స్తో చేస్తున్నాను. సో అడగగానే పర్మిషన్ ఇచ్చారు, అందుకని చేస్తున్నాను అనమాట. ఇంకా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్స్ ఎక్కువ పోతూ ఉంటాయి అనమాట. ఫ్యామిలీ బిర్యానీలు అయితే సో చాలా ఎక్కువ క్వాంటిటీతో అందరూ కలిసి హ్యాపీగా వచ్చి తినేసిపోతూ ఉంటారు. సో మీరు కానీ ఫ్యామిలీస్తో రావాలి, లేడీస్తో రావాలనుకుంటే మ్యాక్సిమం పార్సల్ ప్రిపేర్ చేయండి. ఇక్కడ కొంచెం మాస్గా ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నది జంబో ప్యాక్ అనమాట. 2-3-4 పీసెస్ చేస్తారు, ఫుల్ ఆఫ్ రైస్ అయితే వేస్తారు. సో ఇది మొత్తం కలిపి 600 రూపీస్ అనమాట. ఇంకా నేను ఫైనల్లీ ఒక సింగిల్ బిర్యానీ టేస్ట్ చేసి అభిప్రాయం ఎలా ఉందో చెప్పేస్తాను. సో దానికన్నా ముందు ఒక కస్టమర్ దగ్గర అతని మాటల్లోనే ఎలా ఉంది ఈ బిర్యానీ గురించి అనేది తెలుసుకుందాము. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లైక్ చేయడం అండ్ కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో గైస్, మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక అన్న అయితే ఉన్నారు. ఆయన మాటల్లో బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాము. హాయ్ అన్న, మీ పేరు? సాగర్ అన్న. ఓకే, జెన్యున్గా మీకు టేస్ట్ ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పండి అన్న. టేస్ట్ అయితే సూపర్ అన్న. క్వాంటిటీ అంతా రైస్ గీసు పీసు మంచిగా మనకు ఎట్లా కావాలంటే అట్లా వడ్డిస్తారు. అన్ని క్వాలిటీస్ ఓకే. డిస్టర్బెన్స్ ఉండదు. మేము వారానికి 5 times వస్తాం. ఓకే, వీక్లీ 5 times అయితే వస్తారు రెగ్యులర్గా వస్తుంది. ఒక బయటతో కంపేర్ చేస్తే క్వాంటిటీ కానీ ఆ కాస్ట్ కానీ ఎక్కువ ఇస్తారు, మీరు సాటిస్ఫై అవుతారు వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ అండ్ ఆ కాస్ట్కి. సో కాబట్టి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. రెగ్యులర్గా వస్తుంది. సో గైస్, నేనైతే సింగిల్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో రైస్ క్వాంటిటీ మీరు చూసుకోవచ్చు, చాలా ఇస్తారనమాట రైస్ క్వాంటిటీ అయితే. అంటే సో నేను అడిగిన సింగిల్ బిర్యానీ అయితే వచ్చేసింది. సో సింగిల్ బిర్యానీ 160 రూపీస్ కాస్ట్, ఒక పెద్ద పీసు అండ్ ఫుల్ ఆఫ్ రైస్ అయితే ఇచ్చారు. సో ఆ కాస్ట్కి ఇది వర్త్ లేదా కమెంట్ చేసేయండి. సో గైస్, ఇది సింగిల్ పర్సన్ క్వాంటిటీ అయితే క్వాంటిటీ మాత్రం గట్టిగానే ఇచ్చారనమాట. సో చికెన్ లెగ్ పీస్ వచ్చింది మనకు. సో ముక్క చూసుకున్నట్టయితే చాలా సాఫ్ట్ కుక్ అయిందనమాట. సో వరంగల్లో ఖుర్షీద్ హోటల్ ఎవరైనా ఫస్ట్ సజెస్ట్ చేసేది బిర్యానీ తినాలంటే ఖుర్షీద్ హోటలే. సో దీనికి వచ్చేసి సైడ్ షేర్వా, మిర్చి షేర్వా. టేస్ట్ అయితే అద్దరిపోయింది గాయస్.
టేస్ట్ వైజ్ అసలు డిసప్పాయింట్ అవ్వరు. సో వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.